నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపాలిటీ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. బైన్సాలో ప్రజల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. ఆకార్ ఆశా హాస్పిటల్లో అందిస్తున్న ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శబరిమలకు బయలుదేరిన అన్న ప్రసాదన వితరణ వాహనం. ఓటర్ జాబితాపై అభ్యంతరాలను త్వరితగతిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటర్ జాబితాపై ఉన్న అభ్యంతరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ వేరువేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా తయారు చేసి అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా లోపాలు లేకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ వారీగా ఇప్పటి వరకు ముసాయిదా ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సమీక్షించి వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, RDO రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బైన్సా క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS బుధవారం బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైన్సా సబ్ డివిజన్ పరిధిలో వివిధ గ్రామాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా ప్రజలు ఆకార్ ఆశా హాస్పిటల్ కూకట్పల్లి, హైదరాబాద్ ద్వారా అందిస్తున్న ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఆకాష్ ఆశా హాస్పిటల్కు చెందిన వైద్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ హాస్పిటల్లో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలియజేశారు. అనంతరం ఉచిత శస్త్రచికిత్స సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ సౌమ్య, ఆకార్ ఆశా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ లిఖితా గుప్తా, డాక్టర్ శాలిని, డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదన వాహనం ఈరోజు శబరిమల బయలుదేరి వెళ్ళింది. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు 2026 ఈ నెల 10 నుండి 14 వరకు అల్పాహారం మరియు భిక్ష అన్న ప్రసాదన వితరణ సమకూర్చడానికి గాంధీ చౌక్ నుండి బుధవారం వంట సామాగ్రి వాహనం నిర్మల్ నుండి శబరిమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా గురుస్వాములు నవయుగ మూర్తి, శనిగారపు చిన్నయ్య, సాముల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శబరిమల పార్కింగ్ స్థలాల వద్ద అల్పాహారం భిక్ష సమకూర్చడానికి శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని, దాదాపుగా కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేయడం హర్షణీయమని అన్నారు. వారు చేస్తున్న సేవకు ఆ అయ్యప్ప కృప కటాక్షములు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ సభ్యులు తేజ శ్రీనివాస్, విఘ్నేష్, సాదం ఆనంద్, మండాజీ మారుతి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగానయ్యవే
శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యంగానయ్యవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యంగారయ్యవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగానయ్యవే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అయ్యంగారయ్యవే శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి 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 శరణమయ్యప్ప హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభుత్వ అయ్యప్ప స్వామి యొక్క కర్ణ కటాక్షాలు మరి ఆ దివ్యమైన భవ్యమైనటువంటి ఆ స్వామి స్వరూపమే నిజంగా అద్భుతమైన స్వరూపం. అటువంటి మరి అయ్యప్ప స్వాములకు శబరిమల పోయే స్వాములందరికీ ఒక మంచి వారి సౌకర్యార్థం మరి నిర్మల్ అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్వర ఆధ్వర్యంలో ఒక ట్రక్కు బియ్యం కానీ పప్పులు కానీ తినుబండారాలన్నీ ఈరోజు అయ్యప్పల సౌకర్యార్థం అక్కడికి మరి లోడ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మరి వారు దాతలుగా ముందు నిలిచినటువంటి స్వప్న మల్టీ స్పెషల్ హాస్పిటల్ కానీ దేవుబాయి నరసింహ హాస్పిటల్ కానీ వారందరూ సముదాయంతో ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మరి నిర్మల ప్రజల తరఫు నుండి మరి అక్కడ వెళ్లేందుకు మరి శబరిమల యాత్రలో మరి చాలా మందికి మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మరి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి వారికి నిర్మల్ అయ్యప్ప సేవా సమితి సభ్యులందరికీ అయ్యప్ప స్వామి కన్న కటాక్షాలు అష్టలు ఇలాగే ఉండాలని చెప్పి శరణమయ్యప్ప స్వామి శరణం. అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో నేడు శబరిమలలో అన్నప్రసాద వితరణ చేయడానికి జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేటటువంటి అన్నప్రసాద వితరణకు కావలసినటువంటి సరుకులన్నీ కూడా ఈరోజు నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకొని అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఎంతో గర్వకారణం. మా నిర్మల్ పట్టణం అనేటటువంటిది అన్నింటిలో ముందుంటుంది. క్షేత్రం దగ్గర అన్నప్రసాదానికి కూడా ముందుండి మొన్నటి వరకు దీక్షలో ఉన్నప్పటికీ కూడా అలుపెరగకుండా దీక్షలో లేకపోయినా సరే అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించడం కోసం ఈరోజు వారు ఈ సరుకులన్నింటినీ తీసుకువెళ్లి అక్కడ అన్నప్రసాద వితరణకు పూనుకోవడం ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలతో నిర్వహిస్తున్నటువంటి అన్నప్రసాద వితరణకు స్వామి శరణమయ్యప్ప సహకరించినటువంటి వైద్యులకు కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క నిండు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా విష్ణు స్వామి ఆనంద స్వామి వీరంతా కూడా సేవా ట్రస్ట్ అఖిల భారత సేవా ట్రస్టులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎల్లవేళలా ముందుండే విధంగా వారికి నిండు ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నిర్మల్ ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 23 వరకు నిర్మల్ ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందామని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవాల వేదిక ద్వారా ప్రజలకు పరిచయం చేయగలిగామని అన్నారు. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డిఈఓ భోజన్న, డివైఓసి శ్రీకాంత్ రెడ్డి, ఆర్ఎండ్బిఈఈ నర్సయ్య, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఈడీఎం నదీం, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు నిర్మల్ నుండి టీచర్లు బయలుదేరారు. కామారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్కు నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఇన్స్పైర్ మరియు సైన్స్ ఫేర్ ప్రాజెక్టులతో గైడ్ టీచర్ మరియు విద్యార్థులు బయలుదేరారు.
జిల్లా నుండి 26 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనవని జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ మరియు టీం సభ్యులు బచ్చ శ్రీనివాస్, షేక్ రఫీక్ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు గైడ్ టీచర్లు సుమారుగా 55 మంది రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు బయలుదేరారు. అండర్ 17 కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. బాసర మండలం కిర్గిల్ బి గ్రామానికి చెందిన దిలవార్పూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముత్యాల మనో రంజని అండర్ 17 కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని జిల్లా ఎస్పీ మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ విద్యార్థిని అభినందించి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమవుతుందని విద్యార్థినికి ప్రోత్సాహం అందించారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచడం ద్వారా సమాజానికి మంచి ఆదర్శంగా నిలవాలని సూచించారు. నారీశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు ఒక వృద్ధుణ్ణి కాపాడారు. నారీశక్తిలో భాగంగా నిర్మల్ పోలీస్ సిబ్బంది విశ్వనాథ్పేటలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఉన్నాడని ఎస్ఐ లింబాద్రికి సమాచారం రాగానే వెంటనే స్పందించి సిబ్బందిని అక్కడికి చేరుకొని అతన్ని చూడగా అతను అనారోగ్యంగా ఉండి స్ప్రో లేకుండా ఉన్నాడు. వెంటనే 108 అంబులెన్స్కు తెప్పించి అతన్ని అంబులెన్స్లో ఎక్కించి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకొని సమాచారం తెలియజేశారు. మహిళా పోలీసులు కూడా దేనిలో తక్కువ కామని పోటీపడి ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని విద్యాశాఖ అధికారి డి భోజన్న అన్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నిలపడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన ఆకాంక్షించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టీఆర్టీఎఫ్ నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు. పేద పిల్లలు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల సంఘాలపై ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న, రవికిరణ్, తాళ్ళ చిన్నయ్య, రమేష్ రావు, నర్సయ్య, దత్తు, సత్తయ్య, వినోద్ కుమార్ మొదలైన వారున్నారు. లూయి బ్రెయిలీ 217 జయంతిని ఘనంగా నిర్వహించారు. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ 217 జయంతిని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెయిలీని స్మరించుకుంటూ ఆయన అందులోకి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జ్ రాధిక, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, జాతీయ నాయకులు ఎంసీ లింగన్న తదితరులు ఉన్నారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే దుష్పరిమాణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ ఉన్నారు. ఎవరు ఎట్లా వస్తారో ఎవరు ఎట్లా పోతారో ఒకడు ఒక సిగ్నల్ పాటిస్తుండే ఒకటి సిగ్నల్ పాటిస్తున్నాడు. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో భయం వేస్తుంది. నిజంగా మీ హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పాడు. రియల్ ఎట్లా ఆపోజిట్లో వస్తాడు, ఒకటి సడన్గా ఇటు తిరుగుతున్నారు, ఒకటి సడన్గా ఎట్లా తిరుగుతున్నారు, ఇవన్నీ వస్తుంటాయి. సో అసలు ఒక యాక్సిడెంట్ కావడానికి కారణాలు ఏంటి అనేది మనం అవగాహన చేసుకోవాలి. యాక్సిడెంట్ ఎందుకు కారణాలు, ఎవరి కారణాలు, 3 రకాల కారణాలని రోడ్డు భద్రతలో తెలిసారు. ఒకటి మానసిక స్థితి. డ్రైవింగ్ చేసేవాడు తప్పిదనం ఉంటుంది. డ్రైవింగ్ చేసేవాడు తప్పిదనము సపోజ్ యూటర్న్ తీసుకోవాలా, స్టాప్, లుక్, ప్రొసీడ్, ఫాలో కాడు. జనరల్గా యూటర్న్ తీసుకునేటప్పుడు చూసుకొని యూటర్న్ తీసుకుంటుంటారు. లేదా ఏంటంటే సడన్గా వచ్చేసి కొట్టేస్తారు. లేదా బయలుదేరి నుంచి లేకపోతే సబ్వే నుంచి మెయిన్ రోడ్ హైవేకి వచ్చేటప్పుడు జంక్షన్లో కలిసేటప్పుడు చూసుకుంటూ పోవాలి. చూడాలా, స్టాప్, లుక్, ప్రొసీడ్, ఆగాల, గమనించాలా, వెళ్ళాలా. అది పాటించకపోవడం మానసికమైనటువంటి మనిషి యొక్క తప్పిదం. రెండోది మెకానికల్ డిఫెక్ట్. ఎందుకంటే మెకానికల్ డిఫెక్ట్ నుంచి మేము 304A మనిషి చనిపోతే యాక్సిడెంట్లో మేము సార్ వాళ్ళకి లెటర్ పెడతాం. వాళ్ళు వచ్చి ఇది మెకానికల్ డిఫెక్ట్ స్టాప్, లుక్, ప్రొసీడ్, ఫాలో కాలేదు.
చూడండి కొంచెం పోలేమా బస్ యాక్సిడెంట్ అయిపోయింది బస్సు అదేమో ఇప్పుడు ఆటోవాడు పైన నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి ఆగాలా చూడాలా పోవాలా వెళ్ళాలా కానీ తప్పు చేసి నెక్స్ట్ నిర్మల్ పట్టణంలోని ఆద్య కిండర్ గార్డెన్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాసుల వేషధారులు చిన్నారులు ఎంతగానో అలరించారు. అనంతరం పిల్లలకు సంక్రాంతికి సంబంధించిన వంటకాలను పిల్లలందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జి రమేష్, ఇన్ఛార్జి సుజాత, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, కావ్య, ప్రభ, ఆర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వీడియో పెట్టు టీచర్ అని పట్టు అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైల సారే హరిదాసులు వచ్చారే దోసట రాసులు తేరే కొప్పుని నింపేరే తోడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి పునగాడే కుక్కన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పగల కరమళ్ళే తోడు పెకటాయే వాడ వాడంత సరదాలే చింతలేసేలా భోగి మంటలే గడగడ గడగడ గంగి గస్తులే గడగడ గడగడ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మనసట వశం కాని ఉత్సాహమే రైతుల రాజుల రథలే మారగా పెట్టుపోతలతో అందరి
తరఫు నుంచి ముందుగా మా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్క వేషధారణలో వచ్చి వాళ్ళొక ప్రాముఖ్యతను చాటుకున్నారు. హరిదాస్ ఏం చేస్తారు, అసలు హరిదాస్ వర్కే పని ఏంటి అన్నది పిల్లలు చాలా బాగా తెలుసుకున్నారు. మరి తను ఎలా పిల్లలు ఇక్కడ పిండి వంటల కోసం విశిష్టాలు అవి తెలుసుకున్నారు. పిండి వంటలు ఎలా తయారు చేస్తారు అన్నది కూడా వాళ్ళు చాలా తెలుసుకున్నారు. మళ్ళీ ఇంకా మాకు ఇక్కడ రైతు ఒక ప్రాముఖ్యత ఏంటి అని కూడా మా పిల్లలు ఇవాళ మాకే తెలియజేశారు. రైతు అంటే ఎలా ఇంత చిన్న పిల్లలు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారంటే ఇది మాకు చాలా సంతోషమైన శుభదినం అనుకుంటున్నాము. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీ ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఫిర్యాదులను పరిష్కరించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. బైన్సాలో ప్రజల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. ఆకార్ ఆశా హాస్పిటల్లో అందిస్తున్న ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్స సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శబరిమలకు బయలుదేరిన అన్న ప్రసాదన వితరణ వాహనం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.